సుచిత్ర, నా ఫోన్ ఎందుకు ముట్టినావు? కిరణ్కి ఫోన్ చేద్దాం. ఆయన నువ్వు లాక్ ఎందుకు మార్చినావు? నా ఫోన్ నా ఇష్టం. ఇంకోసారి నా ఫోన్ ముట్టుకున్నావు అంటే మంచిగా ఉండదు చెప్తున్నా. నిన్నంతా ఆ ఫోన్ పట్టుకుని కూర్చున్నావు. నువ్వేదో చేస్తున్నావు, నాకు అనుమానంగా ఉంది. నేను బయటికి పోవాలి, నాకు నీతో మాట్లాడే టైం లేదు. ఏం చేస్తున్నావో చెప్పు. ఇలా లేనిపోని తంటాలు పెట్టుకొని నలుగిట్లా నవ్వుల పాలు కాకు. నువ్వు సపడే తినిపో కదా. చెప్పన్నా నువ్వు కానీ. ఇగో. ఓకే, థ్యాంక్స్. చెప్పనా, ఇది ఎవరిదన్నా ఫోటో ఉంటే అలా ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ దొరకబట్టగలమా మనము? కష్టమన్నా. ఈ మధ్య గూగుల్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ అని ఒక ఆప్షన్ వచ్చింది. ట్రై చేయొచ్చు, దొరికితే మన అదృష్టం. కానీ దాంట్లో పేరు మాత్రమే తెలుస్తుంది. ఎట్లా చేయొచ్చు నాకు చెప్పు, నేను చేసుకుంటా. చెప్పాక. అరే మల్లిగాడు ఉండా దుకాణంలో? మీ బావ తినకనే పోయిండ్రా, పని లేకుంటే పంపి, టిఫిన్ డబ్బా ఇస్తా. సరే సరే మంచి. అవు దుకాణంలో కొత్త పిల్ల జాయిన్ అయిందన్ను? అవునక్క, మా క్లాస్మేట్ చెల్లెలు. ఏమైంది? ఏం కాలేలే, మల్లిగాడిని పంపకు, నేనే పోయిస్తా. అంతేనా అక్క? హలో. హీట్ ఎక్కి సడన్ గా స్విచ్ ఆఫ్ అయింది. ఛార్జింగ్ ఎంత పెడుతున్నావు? మొత్తం ఎక్కినాక వాడినా. మంచిగా ఉందిగా. పావు గంట తర్వాత ఆన్ అయింది. కొత్త ఫోన్ ఇట్లయితే ఎట్లానా? చూడు, ఒక పని చేయి, ఒక 2 రోజులు వాడు, అది అప్పటికీ పని చేస్తలేదు అనుకో, ఈ బ్రాండ్ కస్టమర్ కేర్ ఉంటుంది చూడు, మనకి ఫోన్ చేసి చెప్పు, నాకు ఇట్లా ప్రాబ్లం వస్తుందని చెప్పు, వాడు ఎంబడి నీకు కొత్త పీస్ పంపించేస్తాడు. ఏదో నెంబరు గూగుల్ ఉంటుంది బో. కొత్త ఫోన్కి ఇట్లయితే ఎట్లానా? నేను చెప్పింది బ్రదర్, నీదే బాధ్యత మరి. హలో. Hello, who is this? దిస్. Yes, sir. Hello. 1 minute. Lakshman, Nalgonda district. Yes, sir. How can I help you today? Realtyhousing.com. Sure, sir. What kind of information do you need? One girl number address I want. I'd like to inform you that this is a premium service. You'll need to pay service charges to get the information. Oh, okay. It's $129 for 3 days of service, but there's a better offer which is $299 for the whole month. Oh, okay. 1 hour I'll pay. Please tell me your email address. LAXMANMOBILES. I'll send you a link where you can pay. Please pay through the link, sir. Okay. Sure, sir. Please call me back on this number after. Hey, నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు? తినకుండా వచ్చినావు కదా, అందుకే బాక్స్ తెచ్చిన. నేను మధ్యాహ్నం ఇంటికి వస్తా కదా భోజనానికి, ఎందుకు తీసుకొచ్చినావు ఇది మళ్ళా? బా ఇప్పుడు తెచ్చినా కదా, తినచ్చు కదా. అప్పుడే కూడా లోపల పో, నేను వస్తా. పో. చెప్పండి. కొత్తగా వచ్చింది నువ్వేనా? అవును.
రోజు ఇట్లా తినకుండానే వస్తుంది, అందుకే బాక్స్ తెచ్చిన. హలో, బావా చెప్పు. అరే ఒక 10 ఉంటే కొట్టరా అర్జెంటు. క్యాష్ ఉంది బావా. అరే మళ్ళీ దుకాణం మూసుకొని బ్యాంకుకి పోవాలరా, అర్థం చేసుకోరా, పంపిరాదరా. బావా జాయింట్ అకౌంట్ కదా బావా, మళ్ళీ నా ఆయనకు తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. రే అమెజాన్లో ఎంఆర్పి ఆఫర్ నడుస్తుంది, 9200 రూపాయలట, పంపిరాదరా. సరే నీ అకౌంట్లో ఎంత ఉంది చెప్పు. ఉందిలే బావా. మరి పంపిరాదరా, నేను అడిగితే నేను చెప్తా, స్టాక్ తీసుకురా అని చెప్తా. సరే సరే పంపుతున్నా, ఒక్క నిమిషం లైన్ ఉండు బావా. ఓటీపీ చెప్తావా? ఒక్క నిమిషం ఆగు. ఏ ఆ డబ్బా ఆడు ఉంచిపో, నేను తీసుకొస్తా. తెచ్చినా కదా తిను, పట్టకపోతా. చెప్తుంటే వినబడతలేదా నీకు? ఇంటికి తీసుకొస్తా అని చెప్పినా కదా, లే బా, జరుగు. నేను ఈడ ఉండడం ఇష్టం లేదా ఏంది నీకు? దండం పెడతానే, అర్థం చేసుకోవే, పనులున్నాయి, ఇంటికి వచ్చినప్పుడు తీసుకొస్తానే, పోవే ఇడికెచ్చి. ఈ నంబర్ ఉంటే ఇట్లానే తినకుండా వస్తే ఫోన్ చేస్తా. నాకడ ఫోన్ లేదు. సరే వస్తా మరి. సరే పో. హలో, హలో బావా. చెప్పు. బావా ఎంత చేసినావు బావా? 9200. ఎందుకు ఏమైంది? 80,000 కట్ అయినట్టు వచ్చింది బావా. ఏంది? ఇప్పుడే మధ్య వచ్చింది బావా, 80,000 కట్ అయినట్టు. అది నేను 9200 చేస్తున్నా, బ్యాలెన్స్ చెక్ చేసుకో ఒకసారి. అరే చెక్ చేసినా బావా, నిజంగా చెప్తున్నా, అది రైసీలర్ కని పెడితే నువ్వు నాయనకు తెలిసి ఇద్దరు గుద్దవల. అది నేను నిజంగా 9200 చేస్తారా? అరే బావా ఏడులో చెప్పు. షాప్ కాడ ఉన్నా. వస్తున్నా, నేను ఆడినా ఉండు, వస్తున్నా. మంచిగా ఉన్నావా అన్న? ఎందులో కట్టినావు చెప్పు. నువ్వు అట్లా పో, నేను పిలుస్తా పో. సరే. అమెజాన్లోనే కట్టినారా? ఇక చూడు 80,000 కట్టేని. నేను అమెజాన్లోనే కట్టినారా? చూపి బావా, అమెజాన్లో కడితే చూపి. అరే నన్ను నమ్మురా. నిన్ను నమ్ముడు కాదు బావా, డీలర్కి ఇచ్చే పైసలు అవి, ఆయనకు తెలిసి చంపేస్తాడు. నన్ను నమ్ముతావో లేదో చెప్పు. అరే నిన్ను నమ్మేది కాదు బావా, మొన్న తీసుకున్న 30,000కి నాన్న సంఖ్యలు నాకుతున్నా మేనేజ్ చేయడానికి. చెప్పి ఏడగట్టినావు, అమెజాన్లో కడితే చూపి, ఏడగట్టినావు చూపి, పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాడు వాపస్ ఇచ్చే పైసలు. పోలీస్ కంప్లైంట్ ఎందుకు రా? ఇప్పుడు రైస్ డీలర్కి ఎప్పుడు ఇవ్వాలి పైసలు చెప్పు. సాయంత్రం వరకు ఇవ్వాలి. నేను సెట్ చేస్తా సాయంత్రం దాకా. నువ్వెందుకు ఇస్తావు బావా? అరే నేను సెట్ చేస్తారా, పైసలు నేను తీసుకపోయినా కాబట్టి నేను సెట్ సెట్ చేస్తా. ఏం చేసినావు పైసలు చెప్పు. నేను ఏం చేయలేదురా, పైసలు నేను సెట్ చేస్తా అని చెప్తున్నా కదా, నన్ను నమ్ము. ఏదో చేస్తున్నావు బావా నువ్వు. అరే నేను ఏం చేస్తలేను రా అయ్యా. ఏమో చేస్తున్నావు నేను నువ్వు. ఏం చేస్తలేను రా, నీకు పైసలు నేను తెచ్చిస్తా అంటున్నా కదా, నువ్వు పర్సన్ కాకపో, నడుపో. కింద 30 సంవత్సరాలు ఇచ్చినాడు ఇంకా. బాబాయ్ నమస్తే. లక్ష్మణ్, ఏంలే బాబాయ్, ఇది జరా కొంచెం అమౌంట్ అవసరం ఉండుండే, అందుకని ఫోన్ చేసినుండే. అంత అర్జెంట్ ఏముంది లక్ష్మణ్? ఏంలే బాబాయ్, ఇక ఇంట్లో పర్సన్లు అవి అట్లా. ఎంత కావాలి? ఒక 85,000 బాబాయ్. అంతేమంట?
ఇక అట్లా కొంచెము సడన్గా ప్రాబ్లం వచ్చింది అందుకని ఎప్పటి కావాలి? ఇవ్వాలనే బాబాయ్. అంత అర్జెంట్ అంటున్నావు కదా, నేను నమ్మిస్తా, కానీ షూరిటీ ఏదైనా. షూరిటీయా? షూరిటీ అంటే ఏముంటుంది బాబాయ్, ఇక నా ఇల్లు ఒకటి ఉంది, అది కావాలంటే తాకట్టు పెట్టమంటే పెడతా నేను. అయ్యో అట్లా కాదు, నా ఉద్దేశం అది కాదు, కానీ నా రొటేషన్ అయిపోతుంది కదా అట్లా. ఇది బంగారం ఓకేనా? పెట్టుకుంటా. 3 తులాలు కానీ 4 తులాలు చూడు. సరే బాబాయ్. ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? కమ్ ఆన్, ఐ సెడ్ ఐమ్ సారీ. నో, కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఐమ్ సారీ అండ్ ది కౌంట్ ఇస్ 245 నా. ఇంకోసారి చెప్పనా? 246. ఇంకెప్పుడు నీ మీద రాను. ప్లీజ్ జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. బీ నార్మల్. స్మైల్, స్మైల్. సరే, your cab is waiting. ఈవినింగ్ త్వరగా వచ్చి, ఓకేనా? బాయ్. అంత అర్జెంట్ ఏముంది లక్ష్మణ్? ఏముంటుంది బాబాయ్, ఇక కొన్ని ఖర్చులు పడ్డాయి అందుకని. సరిపోయిందా? ఎట్లా వెళ్తావు? థ్యాంక్స్ బాబాయ్, 10 రోజుల్లో ఇచ్చేస్తాను నీకు. సరే మరి. అవు బాబాయ్, ఇది ఇగో ఐడి కార్డు చూసి ఏ కంపెనీ చెప్పగలవా? ఇదా? ఏమో ఐడియా లేదు, నాకు వాట్సాప్ పెట్టు, నేను అనుకుని చెప్పేసి. వద్దలే, నేను చూసుకుంటా. సరే బాబాయ్, మరి జాగ్రత్తగా వెళ్ళు. 10 రోజుల్లో ఇచ్చేస్తాను. సరే, జాగ్రత్త పో. అన్న, సిటీలో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళు ఏంటుంటారే? జూబ్లీస్లో ఉంటారు సార్, కొండాపూర్ కూకట్పల్లిలో కూడా ఉంటారు, అటు పోతే నానక్రామ్ గూడలో కూడా ఉంటారు. నమస్తే అన్న. నీళ్ళదా బాబా? నీళ్ళరా. మీ అక్కకి చెప్పకరా. ఎవరికి ఇప్పించినావు చెప్పావా? 2 రోజులు కంప్లైంట్ ఇవ్వకపోతే ఇచ్చినా వేస్ట్.
విడిచిపెట్టేసే. దా ఏడికి అతను రా గల చూడు ఏడికి పోతున్నాము? బండద్దా? బండే మొదపా. ఇగో ఇది ఎంతవరకు వస్తుందో నాకు అర్థమైతలేదు. ఇంట్లో సరుకులు తెస్తలేవంట, అక్క నువ్వుకే తిరుగుతున్నావంట, ఎప్పుడు ఫోన్లో పడి ఉంటున్నావంట. ఏడిపోతున్నాయి బావ పైసలు? ఏమన్నా ఉంటే చెప్పు బావా, నేను ఆయన కూర్చొని ఏదో ఒకటి దించుదాం. ఏంటిది ఏమవుతుంది చెప్పు. ఏం లేదురా, దుకాణం నడుస్తలేదు అంతే. చల్ నేను నమ్మ బావా, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. చెప్పు బావా, నాకు చెప్పు. ఏంది నీ ప్రాబ్లం ఏంది? అది నీతో మాట్లాడలేక నాయనతో మాట్లాడలేక నాకు ఫోన్ చేసి ఏడుస్తుంది ఊరికే. అసలు ఏంది బావా చెప్పు, నేను సెట్ చేస్తా. మా దోస్తు గాంధీ జమానత్ వచ్చి ఉండేరా మధ్యలో, ఆయనకి ఇచ్చిన పైసలు అడిగొచ్చిండు, అడేటో పోయాడు, వాడిని దోలాడుతున్నా గది. అంతే కదా? ఎంత ఇచ్చినావు? 3 లక్షలు ఇచ్చిన. ఇగో ఎంత ఇచ్చినావో ఎవరికి ఇచ్చినావో నేను అడగా. నాయనతో మాట్లాడి 3 లక్షలు నీ చేతిలో పెడతా. నెల ఎంతో నీ ఖర్చులు పోను, షాప్ అద్దంతా పోను, ఎంతో అంత కట్టు. మిత్తి కూడా వద్దు బావా, నేను చూసుకుంటా. నేను చెప్తున్నా కదా, నేను చూసుకుంటా. మిత్తి కట్టని అవసరం లేదు, ఏం లేదు. నువ్వు షాపుకు అక్కని తిట్టాక బావా అంతే. అది ఎవ్వరు చెప్పుకోలేక నాకు గడిగడికి ఫోన్ చేసి ఏడుస్తుంది. ఏమంటున్నా? ఇది ఎవ్వరికి ఇచ్చినావు చెప్పు. ఎవ్వరికి ఇప్పించినావో నేను ఎట్లయినా చేసి తీపిస్తా బావ. నాకు చాలా మంది ఉన్నారు రికార్డ్ చేసేటోళ్ళు. అట్లా చేసి నేను ఎట్లయినా తీపిస్తా. ఉట్టిగా పైసలు బర్బాద్ చేయడం అవసరం లేదు. రికార్డ్ చేసి ఆ గొలుసులు రింగు ఏమేమి ఉన్నాయో ఇడిపిద్దాం దా. ఇడిచారా, నేను చూసుకుంటా. ఇగో బావా మళ్ళీ చెప్తున్నా, చెప్పాల్సింది చెప్పినా, చేయాల్సింది చేస్తున్నా. నువ్వు ముడ్డ ఉడుస్తా అంటే నీ ఇష్టం. మధ్యాహ్నం వస్తా అన్నావు, రాలే. వండిందంతా అట్లనే ఉంది. ఫోన్ చేస్తే ఎత్తావు. కిరణ్కి ఫోన్ చేస్తే హైదరాబాద్ పోయినావని చెప్పిండు. స్నానం చేసి వస్తావా? లేదు, పెట్టాయి. సర్రా. అగో ఉంగరం ఏది? అవసరం ఉంటే తాకట్టు పెట్టొచ్చిన. ఎప్పుడు ఏడిపిస్తావు? వారం 10 రోజులల్లా. గొలుసు కూడానా? అవసరం ఉంటే చెప్పచ్చు కదా, పెయ్యి మీద బంగారం తాకట్టు పెట్టేందుకు. పోనీ మా ఆయన అడిగినా అప్పు లెక్కనేలే, మళ్ళీ ఇచ్చేద్దాం. ఇంటిని పెళ్ళాన్ని జర పట్టించుకోవచ్చు కదా, ఏమైనా ఉంటే చెప్పుకోవచ్చు కదా. ఇంట్లో ముచ్చట్లన్నీ మీ తమ్ముడికి చెప్పుకుంటారు కదా పోయి. అట్లా కాదు. ఏంది అట్లా కాదు? ఏందట్లా కాదు? నువ్వు ఎన్ని కథలు పడ్డా కూడా నాకు నీ మీద మోజు రాదు. నాకు నువ్వంటే ఇష్టం లేదు, అర్థమైందా? మా నాయన చచ్చిపోయిండే గానీ నాకు నీతో పెళ్లి చేయించి ప్రతిరోజు పిక్క తింటాడు. నలుగురు మధ్యలో నవ్వుల పాలు కావద్దని చెప్పి నేను నీతో ఉంటానా. అంతకంటే మించి మన ఇద్దరి మధ్యలో ఏమీ లేదు. పెళ్ళైన 4 నెలల తర్వాత కూడా నేను నీతో ఎందుకు అంటున్నా తెలుసా? నువ్వు నలుగురికి పోయి నా మొగుడు బేకారగాడని చెప్పగలవని చెప్పే. అర్థమవుతుందా? నీకు నాకు మధ్యలో ఏమీ లేదు.